మొన్నొక రోజు మా హేమశ్రీ శివాని వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. అయితే స్టార్టింగ్ లో శివానిని చూసి మీరు సైలెంట్ అనుకుంటారేమో, అట్లా అనుకుంటే గనక పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే నాకు రిషి మున్నాకి ఒక్క రోజులోనే చుక్కలు చూపించింది అనమాట. నిజంగా మీరు నమ్మరు కానీ అన్నం తినడానికి కూడా నన్ను ఎంత అల్లాడిచ్చిందో తెలుసా. అప్పటి వరకు తినమంటే వద్దంటే వద్దని చెప్పింది. అయితే నేను వీడియో తీస్తున్నాను, తిని ఎలా ఉందో చెప్పు అంటే వీడియో కోసం తిని సూపర్ గా ఉందని చెప్తుంది. ఈ విషయం మా వదినతో చెప్తే ఏమంటుందో తెలుసా, నీ వీడియోలు పిచ్చి నా కూతురు కూడా తగిలిచ్చావా అంటది. తినిన తర్వాత ఆ తినింది అరిగేంత వరకు ఏదో ఒకటి చేయాలిగా, అందుకే అటు ఇటు మారుస్తా ఉంది. అయితే స్టిక్కర్ ప్యాకెట్ కూడా తీసి వాళ్ళ అక్క ఫేస్ మీద స్టిక్కర్ లేదంట తీసుకెళ్లి పెట్టింది. సరే వాళ్ళ అక్కకు పెడితే పెట్టింది, మున్నాగాడికి కూడా తీసుకెళ్లి స్టిక్కర్ పెట్టింది ఏదో ఆడపిల్లలాగా. అవును, ఇంటికి ఆ బనీన్ ఎవరిది అంటారా, అది మా రిషి గడిదనమాట. ఆ బనీన్ లో మా బుడ్డది చూడటానికి నాకైతే భలే క్యూట్ గా అనిపించింది. అందరూ అయిపోయారు. రిషి గాడికి కూడా స్టిక్కర్ పెట్టకపోతే వాడు ఫీల్ అవుతాడు అనుకుందేమో, వాడికి కూడా స్టిక్కర్ పెట్టింది. ఈ గోల్ సరిపోదన్నట్టుగా మళ్ళీ తిరునాళ్ళలో కొన్న పేక తీసుకొచ్చి చౌపక్క నుంచొని ఊదినట్టే ఉంది. పాపం మా మున్నాగాడికి జడేయటం కోసం చాలా కష్టపడుతుంది. ఎంతైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే భలే సరదాగా ఉంటుంది కదా. మాకైతే మా శివాని ఇంట్లో ఉన్నంతసేపు అసలు టైమే తెలియలేదు. ఈవినింగ్ మా మేడం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారనమాట. సర్లే గానీ మీకు మా శివాని వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు.